రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలనే లక్ష్యంతోనే మావిగన్ అంటూ జగన్ మాట్లాడుతున్నారని మంత్రులు కూటమి నేతలు మండిపడ్డారు. మావిగన్ అంటూ జగన్ ఎన్నికలకు వెళితే సున్నాకే పరిమితం అవుతారని అన్నారు. వైసీపీ మావిగన్ పేరుతో రాజకీయ యాత్ర చేస్తే తాము అభివృద్ధి పేరుతో యాత్రలు చేస్తున్నామని మంత్రులు తెలిపారు. జగన్ చెప్పినట్లు వచ్చే ఎన్నికల్లో అమరావతికి మావిగన్కు మధ్య పోటీ కాదని, విజనరీకి ఓ మెంటల్ కేసుకు మధ్య పోటీ అని మాజీ మంత్రి సోమిరెడ్డి అన్నారు. మావిగన్ వర్సెస్ అమరావతి అన్న జగన్ ప్రకటనతో వైసీపీ మూతపడే పరిస్థితి వచ్చిందని జనసేన నేత గాదే వెంకటేశ్వరరావు అన్నారు. ఆ రోజు సపోర్ట్ అన్నాడు అమరావతి, తర్వాత ఏమన్నాడు 3 ముక్కలు అన్నాడు, ఆ తర్వాత ఏమన్నాడు మావిగన్ అన్నాడు, ఈ రోజు ఏమన్నాడు అమరావతి పరిరక్షణ అన్నాడు. మళ్ళీ మావిగన్కే ఓటేస్తున్నాడు. అంటే చట్టం చేశాం, అసెంబ్లీలో ఆమోదించాం, 2 పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించాయి. ఈయన ఏం చేస్తాడండి? ఎవరిని మభ్య పెడతాడండి? ఆయన ఎజెండా మోసం, ఆయన ఆచరణ వంచడం. అటువంటి వ్యక్తి కల్లబొల్లి కబుర్లు చెప్తున్నారు. చిన్న పిల్లవాడు కూడా నవ్వుకుంటున్నాడు. మానసిక పరిపక్వత లేని వ్యక్తులు మాట్లాడిన దాని గురించి పిచ్చోళ్ళు సైకోలు మాట్లాడే మాటలు మీరు ప్రాణాలు ఇవ్వకండి. రాజధాని అమరావతికి మాకు ఇబ్బంది ఏం లేదు, 30,000 ఎకరాలు తగ్గకుండా ఉంటే బాగుంటుందనే మాట ఆ రోజు మాట్లాడాడు. ఇబ్బంది ఏం లేదు, ఇక్కడే నేను ఇల్లు కట్టుకుంటున్నానని చెప్పి అది ఒక మాట చెప్పడం జరిగింది. మళ్ళీ ఎలక్షన్ అయిపోయి ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత 3 రాజధాని అనే పేరుతోటి కాలయాపన చేశారు. ఒక్క ఇటుక బిల్ల కూడా పెట్టలేదు. మళ్ళీ నిన్న మొన్నట్లో మళ్ళీ మొదలుపెట్టారు మావిగన్ తోటి ఎలక్షన్కి వెళ్తానని. మొన్న 3 రాజధానితో ఎలక్షన్ పోతే 11 సీట్లకు వచ్చారు. ఈసారి మావిగన్ అనేది పిచ్చి చేష్టలతో ఎలక్షన్ పోతే కనుక ఈసారి 0 తోటి వెళ్ళిపోతారనేది చెప్తా ఉన్నాం. ప్రజలు గమనిస్తున్నారు. మొన్న ఎలక్షన్ 3 రాజధానితో వెళ్లారు, అమరావతి గెలిచింది. విశాఖపట్నంలో ఒకటి కూడా గెలవకపోయారు. సుమారు 1500 కిలోమీటర్లు అమరావతి రైతులు తిరిగారు. మాకు అన్యాయం చేయకండి, రాష్ట్రం కోసం ఆలోచించి రాజధాని నిర్మాణం కోసం మేము భూత్యాగం చేశాం అని తిరిగిన దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేశారు. కాబట్టి ఈరోజు మనం 2024లో గెలిచాము. రేపు 2029లో కూడా ఖచ్చితంగా అమరావతి గెలుస్తుంది. ప్రజలు యాక్సెప్ట్ చేసిన రాజధాని. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించబోతా ఉన్నాం. దానికి సరైన సలహాలు ఇద్దామని ఏమీ లే. విష ప్రచారం, విషం జమ్మటం, కులాల మధ్య కొంపట్లు పెట్టడం, శవ రాజకీయాలు చేయటం, మీకు వెన్నుతో పెట్టిన విద్య, వాటితోనే ముందుకెళ్తా ఉన్నారు. మీరు ఖచ్చితంగా మళ్లీ ఎలక్షన్ లో మావి గన్ అనే గన్ భుజం మీద వేసుకుని రండి. మేము అభివృద్ధి అనే నినాదంతో నెక్స్ట్ ఎలక్షన్ ఫేస్ చేస్తామని తెలియజేసుకుంటూ, మా జగన్ మావయ్యకి లాస్ట్ గా చిన్న విన్నపం. 6 నెలలు అయింది లండన్ వెళ్ళి. జైహో లండన్ డాక్టర్స్. నీ పేరులో జా ప్లస్ గన్ ఉంది నీ పేరులో. అక్కడ మావి ప్లస్ గన్, రాజధానిలో కూడా గన్ కావాలని చెప్తున్నాను. అంటే నీకు జేబుల్లో గన్ కావాలా, చేతిలో గొడ్డలు కావాలా? ఏంటి కర్మ ఏంటి అంట? లక్షల కోట్లు ప్రజల ఆస్తినికి నేను వ్యతిరేకం అని చెప్పేదని నీకు సిగ్గులేదా అంట? నేను నీకు ఎట్టొచ్చింది ఆ మనసు అంట? ఏంటి నీ ఆలోచన అంట? రేపు ఎలక్షన్స్ లో నీ ముఖం మీ వైసీపీ నాయకులు చూడరు. ఎందుకంటే నీ 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 పోకడ వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు గమనించుకుంటా పరిస్థితి ఈ రోజు వచ్చింది. ఫ్యాక్షన్ కల్చర్, నీ గన్ కల్చర్ మళ్ళీ ఇంకా నువ్వు కంటిన్యూ చేస్తున్నావు. సిగ్గుతో తలదించుకొని ఈ దేశంలో ఉండే ఎంపీలకి, లోకసభకి, అన్ని పార్టీలకి క్షమాపణ చెప్పు. నిన్నటి రోజున పూర్తిగా చెప్పాడు మావిగన్ వర్సెస్ అమరావతి. అంటే ఒకసారి రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుతున్న జనసేన పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి పూటకొక మాట, రోజుకొక ఇష్యూ లాగా మాట్లాడేటటువంటి వ్యక్తి ఎట్లా ఉన్నాడో ఒకసారి అర్థం చేసుకుని భవిష్యత్తులో ఒక నిర్ణయం తీసుకుని. ఎందుకంటే వాళ్ళకి నిన్నటితో ఆ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి పాప సెకండ్ గ్రేడ్ లీడర్లందరూ కూడా, ఎందుకంటే ఇంకా అయిపోయింది, ఈ పార్టీ పరిస్థితి లేదు, ఈ పార్టీకి భవిష్యత్తు లేదు. నిన్నటితో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అనే పార్టీని చంపేశాడు. మనం మన దారులు ఎత్తుకుందామని చెప్పి నిన్నటి సాయంత్రం నుంచే పాపం ఎవరి పనిలో వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజలను కూడా గమనిస్తున్నారు.